హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా ఇల్లంతా చేసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా లలిత సహస్రనామాలు పెట్టుకొని వింటున్నా. మనకు దీపం పెట్టుకున్నప్పుడైతే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇంకా అదే చెప్తున్నా. ఖుషి లేదు ఇంట్లో. సిద్ధు ఆఫీస్ నుండి వచ్చి ఖుషిని తీసుకెళ్ళిండు అత్తమ్మ వాళ్ళ దగ్గర. ఖుషికి ఆడుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ, పిల్లలు ఉన్న కొంచెం ఆడుకోవడం తక్కువే, అందుకనేసి అత్తమ్మ దగ్గరికి పంపించేసిన. నేనైతే ఈవినింగ్ ఎగ్ కర్రీ చేస్తున్నా. నాకు ఎగ్ కర్రీ చేస్తుంటే ఒకటైతే గుర్తొచ్చింది. నాకు మ్యారేజ్ అయిన అప్పుడు కొత్తలో వంటలు రావు, అస్సలే రావు. ఇంకా మా సిద్ధుయే నేర్పించింది నాకైతే వంటలు. అయితే వంటలు నేర్చుకోమని చెప్తే ఓకే నేర్చుకుంటున్నా అని చెప్పేసేదాన్ని ఫోన్లో. అయితే ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళిపోయినాము. ఇంకా అప్పుడు వంట చేయాలి కదా, ఇంకా నాకేం రాదు. నాకు రాదని చెప్పిన రైస్ పెట్టడం రాదు, లాస్ట్కి టీ పెట్టడం కూడా రాదు. ఇంకా అప్పుడు పాపం మార్నింగ్ లేచి వంట చేసి మళ్ళీ బాక్స్ పెట్టుకొని నాకు ఇంట్లో అన్నం కర్రీ ఉంచేసి ఆఫీస్కి వెళ్తుండే. ఇంకా తర్వాత ఇంకొక 10-15 డేస్ అట్లా చూసి తర్వాత షాపింగ్ చేయడం నేర్పించిండు, వెజిటేబుల్స్. తర్వాత ఏమో ఇంకా కర్రీ చేస్తుంటే చూడు కలుపు అనేసి నేను అలా చేస్తూ నేను నేర్చుకున్నా. ఇంకా తర్వాత అంటే సిద్ధు ఉన్నప్పుడే ఆఫీస్కి వెళ్ళకముందే నేను సిద్ధు అన్నేస్తుంటే కలిపిస్తాను, అట్లా వచ్చేసింది. తర్వాత పప్పు ఉంది, ఇంకా రైస్ పెట్టేసిన. తర్వాత ఎగ్ ఫ్రై ఇంకా అవ్వలేదు, ఇంకా ఖుషి వచ్చాక తింపి. ఇంకా కర్రీ అయిపోయింది, కర్రీ అయితే ఆఫ్ చేసేసిన. తర్వాత ఇంకా జొన్న రొట్టె చేస్తున్నా. ఇదైతే రీసెంట్గా నేర్చుకున్నా, మంచిగా వస్తున్నాయి. హాట్ వాటర్ పెట్టేసి అవి బాయిల్ అయిన తర్వాత పిండి వేసి దించేసి వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని చేయాలి, బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఇంకా నేనైతే తినేస్తున్నా. తర్వాత ఖుషి వచ్చింది, ఖుషికి కూడా తినిపించేసిన. ఇంకా ఖుషికి సిద్ధుకి లడ్డు చేసిస్తున్నాం. ప్రోటీన్ కదా, అంటే నాకు ఎక్కువ రావు వంటలు, వచ్చిన వాటిలో ఏదైనా వస్తే అవి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదైతే నువ్వుల ముద్దలు అంటారు కదా, అవి అంటే పాకం పట్టి కాదు, పాకం పట్టకుండా. చూపించు మమ్మకి, చూపించు, దగ్గరికి రా. ఏంటిది అది? నువ్వుల లడ్డు. నాకు నువ్వుల లడ్డు ఇష్టం బాయ్. Sneezing is a defense mechanism of the nose. It's how your body gets rid of dust and bacteria. Now I will use internet. Thank you, Daddy. తినేసే. టేస్ట్ ఎట్లుందో చెప్పు కన్నా. తిను ఫస్ట్. It's a cactus. It's better. సిద్ధు వెజిటేబుల్స్ తీసుకొచ్చిండు, ఇంకా వాటిని అయితే ఇలా సర్దేసి పెట్టుకుంటున్నా బాక్సెస్లో. టమాటోస్ అయితే కడిగేసి అలాగే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఖుషి హోంవర్క్ కంప్లీట్ చేసింది, తర్వాత ఇంకా స్లేట్ వర్క్ చేసుకుంటుంది, నెంబర్స్ రాస్తుంది. ఇంకా వాడికి ఏంటంటే 6ని 9 లాగా రాస్తుంది, 9ని 6 లాగా రాస్తుంది. అలా రాస్తుంటే నేనైతే చెప్తున్నా. ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసి లేవు, ఆఫ్టర్నూన్ అయితే తీసి పెట్టేసిన, ఇంకా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా. బౌల్స్ నేనైతే మ్యాక్సిమం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా, ఎందుకంటే మార్నింగ్ లేవగానే కిచెన్ నీట్గా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆ బౌల్స్ అట్లా కనిపిస్తే మంచిగా ఉండదు. కంపల్సరీ కడుగుతా, ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉందనిపిస్తే మాత్రం అలాగే వదిలేసి మార్నింగ్ కడుక్కోవడమే. ఇంకా ఏం చేస్తా.
ఇది సాటర్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా అల్లం వేసి వాటర్ బాయిల్ చేసుకొని తాగుతున్నాం, డీటాక్స్ డ్రింక్. ఇంకా తర్వాత సిద్ధును ఖుషి ఇద్దరు పార్క్ వెళ్ళిండ్రు. రోజు మార్నింగ్ ఖచ్చితంగా ఒక 45 మినిట్స్ అయితే పార్క్ వెళ్ళి వస్తుంది, ఇంకా వాకింగ్ చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాటితో అన్నీ ఆడుకొని వచ్చేస్తుంది. ఇంకా అదే చెప్తుంది, ఏమేమి ఆడుకున్నావు బెటా అని అంటే నాకు చెప్తుంది అన్నీ ఆడుకున్నా మమ్మీ అనేసి. ఎలా చెప్పు, పైన ఎక్కినావా కింద నుండి ఇలా ఇలా చేసినావా? ఒక పైన అది పైన ఎక్కి పాప హెల్ప్ లేకుండానే. ఖుషికి స్కూల్లో నో బ్యాగ్ డే ఉండే ఈరోజు. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చింది. ఇంకా హాఫ్ డే ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఫుల్ డే ఉందంట. ఇంకా ఇంటికి వచ్చేసింది. నో బ్యాగ్ డే అయితే బ్యాగ్ పంపిస్తున్నావు మమ్మీ అని అలిగింది వెళ్ళేటప్పుడు. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం కర్డ్ తీసుకుని వచ్చింది. ఆ బ్యాగ్లో అది బ్యాక్ ప్యాక్ కదా, అందులో స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్ పంపించిన అంతే. ఇంకా లంచ్ తినిపించేసి మళ్ళీ స్కూల్కి పంపించాలి బాబుని. ఇంకా స్కూల్లో ఏం చేసినవరా అంటే గేమ్స్ ఆడిపించిందంట, మ్యూజికల్ చైర్స్, ఇంకా జిగ్జాగ్ లాగా రన్ చేయాలంట బాటిల్ పట్టేసుకొని, అందులో విన్ అయిన మమ్మీ అని చెప్తుంది. మ్యూజికల్ చైర్లో మాత్రం అవుట్ అయిపోయిందంట. ఇంకా స్కూల్ నుండి వచ్చినాక అడిగితే అన్నీ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అనేసి, ఏమేమి చేసిండ్రు స్కూల్లో అనేసి అన్నీ చెప్తుంది నాతో. లంచ్కి ఇంటికి వస్తే డ్రెస్ చేంజ్ చేయమని ఏడ్చేది, ఇప్పుడైతే పాపం ఏమనట్లే. టై బెల్ట్ షూ తీసేస్తే ఇంకా తినేస్తుంది తినిపిస్తే. లంచ్లోకి అయితే నేను మిల్ మేకర్ కర్రీ ఇంకా ఆలూ ఫ్రై చేసిన. మిల్ మేకర్ కర్రీ కూడా ఫ్రై లాగానే అయిపోయింది, ఆ వాటర్ అంతా పీల్చేసుకున్నాయి. మిల్ మేకర్ కర్రీ అసలు చేయను, ఎప్పుడు రేర్గా చేస్తా, ఎప్పుడో ఒకసారి, అప్పుడు ఇంకా ఇలాగే అయిపోతుంది. ఖుషికి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసిన. తర్వాత నేను తింటున్నా. ఇంకా ఆలూ ఫ్రై అయితే బాగుంది టేస్ట్. ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే కొంచెం డ్రైగా ఉండే. తర్వాత నేనైతే రోజు నైట్ 2 ఎండు ఖర్జూరాలు ఇంకా ఒక 5-6 బాదము అట్లా వాటర్లో సోక్ చేసి పెడతా. తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే అవి తినేసి వాటర్ కూడా తాగేయచ్చు వాటితో పాటు. రోజు సిద్ధు ఇలాగే చేస్తాడు, అంటే మార్నింగ్ టైంలో తినేస్తాడు, పరిగడుపున తినాలి. అది కూడా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా కోసము పానీపూరి తీసుకొచ్చిండు. ఇంకా ఖుషి, నేను, సిద్ధు ముగ్గురం తినేసినాము. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ థర్డ్ టైం అనుకుంటా తేవడము, అక్కడైతే టేస్ట్ బాగుంటుంది. మేమైతే బయట ఎక్కువ తినము, ఎప్పుడైనా ఒకసారి ఇట్లా తీసుకొస్తాడు అంతే. సిద్ధు అయితే ఆఫీస్ నుండి వచ్చాక కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే మళ్ళీ ఇంట్లో చేసుకుంటున్నాడు. తర్వాత ఖుషికి నో బ్యాగ్ డే అని చెప్పాను కదా, ఇంకా గేమ్స్ ఆడిపించారు కదా, ఆ క్లిప్ పెడుతున్నా చూడండి ఒకసారి ఖుషి ఎలా ఆడిందో. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.